ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. నా పేరు టీపీ రామన్న. నేను విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక విఎన్ఐవి వ్యవస్థాపక అధ్యక్షుడు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని, టీడీపీ ప్రభుత్వం గెలవాలని, అదేవిధంగా కళ్యాణం నియోజకవర్గంలో ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహాదాత, అడిగితే లేదనుకుంటే ఇచ్చే ఒక మహోన్నతమైన వ్యక్తి మరి శ్రీ అమ్మలేని సురేంద్రబాబు గారికి మా ఈ విఎన్ఐవి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన గెలుపు కోసం, ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మేము ఖచ్చితంగా విఎన్ఐవి విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక పనిచేస్తుంది. గ్రామాన ఎక్కడైతే చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు రాక రోజు అమ్మలేని సురేంద్రబాబు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. స్టిల్ నా ఇప్పుడు కూడా ఉపాధి జరుగుతూనే ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అమ్మలేని గారు ఈ కళ్యాణ నియోజకవర్గంలో గెలవాల. అదే మేము గట్టిగా చెప్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఎస్సీల మీద ఎస్టీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా ఎన్ని కథనాలు వచ్చినా కూడా ఇంత కూడా వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత కూడా చీము కుట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం ఏమంటే, వాళ్ళ పక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేవలం సైలెంట్గా బానిసత్వంతో వాళ్ళు బతుకుతున్నారు. మేము అలా కాదు, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మీరు దాడి చేస్తే ప్రతి దాడి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను అరికట్టాలన్నా మాలాంటి యువత ముందుకు రావాలి. ముందుకు వచ్చాము. ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కేవలం కాలయాపన మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు కావాలనే ప్రభుత్వమే కోర్టులో కేసు వేయించారు. ఈరోజు కేవలం ఎస్ఐ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. కానిస్టేబుల్ సంబంధించింది కోర్టులో నడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వడంలే. స్వయాన అమ్మలేని సురేంద్రబాబు గారే బీటీపీ డ్యామ్ నిర్మాణం అనేది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికగా కంప్లీట్ చేస్తారని ఇచ్చినట్టు మా వాగ్దానాన్ని మేము స్వాగతిస్తూ, ఆయన పూర్తిగా విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ఈరోజు పరిశ్రమలు ఆయన చెప్పాడు, పరిశ్రమలను తీసుకొస్తాను, ఉపాధి లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాటి నివారణ కావాలంటే పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఒక కంగను కట్టుకున్నాడు. నేను పరిశ్రమలు తెస్తాను, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనే గట్టిగా మాకు నమ్మకంతో ఈరోజు మేము ఆయనకు మద్దతు ఇస్తున్నాం.